విద్యార్థి విభాగాలు రాజకీయ పార్టీలకు అఫిలియేటెడ్గా పనిచేయడం ద్వారా విద్యార్థి సమస్యలపై కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తారు అని ఒక చర్చ ఉంది, అనుకుంటూ ఉంటారు. అంటే 100% విద్యార్థి విభాగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే విద్యార్థి విభాగంలో ఉన్న వాళ్ళు రాజకీయాలకి రాకపోతే పారాషూట్లు రాజకీయాలు. నేను అడిగింది విద్యార్థి సంఘాలు నిజంగా విద్యార్థుల సమస్యల కోసం పోరాడతారా, లేకపోతే వాళ్ళు మద్దతిస్తున్న రాజకీయ పార్టీ అవసరాల కోసం పోరాడతారా? 100% స్టూడెంట్ ఇష్యూస్ పైన కొట్లాడతారు. స్టూడెంట్ ఇష్యూస్ పైన కొట్లాడుతూ పార్టీ ఇచ్చిన పిలుపులకు కూడా అపియర్ కావాల్సి వస్తుంది. ఉత్త స్టూడెంట్ ఇష్యూస్ పైన మేము కొట్లాడతాము, పార్టీ ఇచ్చిన పిలుపుకి మేము అపియర్ కామంటే అది పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘం ఎందుకు అవుతుంది? ఓకే, ఇప్పుడు ఏబీవీపీ రాజేందర్ నగర్లో 100 ఎకరాలు హైకోర్టు కోసం ఇవ్వద్దు అంటే పోరాటం చేస్తున్నాయి. ఏబీవీపీ చేస్తున్న ఆ పోరాటంలో న్యాయం ఉందా లేదా? సరే, ఏబీవీపీ ఏ అఫిలియేటెడ్ పార్టీకి స్టూడెంట్ ఆర్గనైజేషన్ చెప్పండి. అది కూడా మీరు ఏ పార్టీ? వాళ్ళొక పార్టీకి, ఎన్ఎస్యూఏ ఒక పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి, మీరు కాంగ్రెస్కి. ఎందుకనంటే ప్రైవేట్ కూడా కాదు, అంటే ప్రభుత్వానికి సంబంధించి హైకోర్టు కేటాయిస్తున్న భూమి అది. ఈరోజు మొత్తం భారతదేశాన్నే ఏదైతే సంబంధించి కొంతమంది వ్యక్తులకి అమ్మేస్తున్న బీజేపీ పార్టీ, లేదా గతంలో ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్న టీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థి విభాగం కానివ్వండి, ఇదే ల్యాండ్స్ పరిధిలో ఒక ఎంపీకి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీకి పెట్రోల్ బంక్కి ల్యాండ్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఎమ్మెల్యే సంతోష్ రావుది. దాంతోపాటు ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి ఆడ జాగా కట్టుకొని ల్యాండ్ ఇచ్చారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి, ఇప్పుడున్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి జాగా ఇచ్చారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలకి, కొన్ని అంటే నాకు దాని నేమ్స్ తెలియదు, మళ్ళీ కొన్ని ప్రైవేట్ కంపెనీలకు కూడా అక్కడ ల్యాండ్ అలొకేట్ చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే అలొకేట్ చేసిన ల్యాండ్ ఉందో అది హైకోర్టుకి సంబంధించి. ఎందుకనంటే డెవలప్మెంట్ రేపు పొద్దున హైకోర్టు ఇక్కడ ఉండడం వలన సంబంధించిన ట్రాఫిక్ కానివ్వండి అది ఎక్స్పాండ్ కాలేకపోతుంది, ఇంకా దాన్ని పెద్దగా చేయలేకపోతారు. అండ్ ఇదేదో హైకోర్టు బిల్డింగ్ని కూలగొట్టి ఏదో ప్రైవేట్ కంపెనీలోకి అమ్ముకునే ప్రయత్నం కాదు. ఉన్న హైకోర్టుని నల్సార్ వాళ్ళతో మాట్లాడి ఒక లా కాలేజ్ పెడదామని చెప్పి డెవలప్మెంట్ కోణంలో అక్కడ ల్యాండ్ ఉంది కాబట్టి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వీళ్ళ పర్సెప్షన్ అక్కడ ఉన్న చెట్లు కానీ అవి కానీ సంబంధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీకి డెవలప్మెంట్ కోసం ఆ ల్యాండ్ అలొకేట్ చేసిరో దెబ్బతింటుందని చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇంకొక జాగాలో కూడా ల్యాండ్ అలొకేట్ చేస్తాము, ఇంకొక జాగాలో ల్యాండ్ అలొకేట్ చేస్తాం ఎక్స్పాన్షన్ ఉంటే, ఇది అన్ని విధాలుగా దగ్గర ఉంది కాబట్టి, అనుకూలంగా ఉంది కాబట్టి ల్యాండ్ ఇస్తున్నామని చెప్పి చెప్పినారు. ఇంత స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పినాక కూడా అది కూడా ఎవరైతే చీఫ్ జస్టిస్ గారు అడిగిన తర్వాతనే వారు అప్రూవల్ ఇచ్చారు. సో దాన్ని రాజకీయ ప్రయోజనంలో చూసి కావాలని చెప్పి ఏదో విమర్శించాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి కొంతమంది విద్యార్థి సంఘాలు కూడా అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాయి. ఈవెన్ ఇనీషియల్గా ఎన్ఎస్ఓ కూడా అక్కడ ప్రొటెస్ట్ చేసింది. ఇనీషియల్గా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా నిర్ణయం తీసుకున్నాక ఎన్ఎస్ఓ కూడా ప్రొటెస్ట్ చేసి, నేను కూడా పోయి సీఎం గారితో మాట్లాడినాక లేదు ఇస్తా అని చెప్పి ఇక్కడ ల్యాండ్ ఇస్తాం, దేని గురించి చేస్తామని వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసినాక నేను కూడా పోయి ఆ విద్యార్థి సంఘాలకు సంబంధించి వాళ్ళతో కూడా నేను మాట్లాడి చెప్పడం జరిగింది.